సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా జనవరి 12న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో ప్రిన్స్ అభిమానులంతా నిరాశకు గురయ్యారు. ఈ సినిమా త్రివిక్రమే తీశాడా లేదంటే ఇంకెవరైనా తీశారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సాదాసీదా సినిమా కావడంతో పాటు కనీసం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ ఒక్కటి కూడా లేదు. కేవలం గుంటూరు కారం సినిమా కాస్తంత నిలబడిందంటే అది కేవలం మహేష్ బాబు చరిష్మా మీదే అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నిర్మాత నాగవంశీ తన వ్యాఖ్యల ద్వారా ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. దాదాపు ఈ సినిమాకి 90% బ్రేక్ ఈవెన్ అయిందని, వీకెండ్ పూర్తయ్యేసరికి సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ నాగవంశీ ఈ విషయాన్ని తెలియజేశారు. కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నటువంటి కలెక్షన్స్లో నిజం లేదని, సినిమా చక్కగా రన్ అవుతుందంటూ ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి వివాదం ఈ క్షణం వరకు కొనసాగుతూనే ఉంది. ఒక వెబ్సైట్కి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో గుంటూరు కారం కలెక్షన్లు 45% ఫేక్ అని రాసుకొచ్చారు. నువ్వు గుంటూరు కారం ప్రొడ్యూసర్లతో మాట్లాడుతున్నావు, నిర్మాత ఒరిజినల్ లెక్కలు తన దగ్గర ఉంటాయని, మిగిలిన వారు చెప్పే నెంబర్లో నిజం ఉండదని, నీ సోర్స్ చాలా తప్పని నాగవంశీ ట్విట్టర్ వేదికగా ఘాటుగా సమాధానం ఇచ్చారు. సదరు వెబ్సైట్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇచ్చి మీ కలెక్షన్స్ నిజమని ప్రూవ్ చేయొచ్చు కదా అనడంతో నాగవంశీ మీరు మళ్ళీ అదే పాట పాడుతున్నారని, కలెక్షన్స్ ఫేక్ అనేది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆ వెబ్సైట్కి నిర్మాతకి జరిగిన వివాదం మెత్తబడింది. అయితే ఇది ఇంకా ముదురుతుంది అంటున్నారు కొంతమంది. ఇంకేదైనా మలుపు కూడా తీసుకుంటుందంటున్నారు మరికొంతమంది.